పొట్టిగా ఉన్న వాళ్ళు ఎందుకు బరువు స్లోగా తగ్గుతారు? హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు అందరిలాగే డైట్ కరెక్ట్ గా చేస్తారు, ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, అన్ని బాగానే చేస్తారు, కానీ బరువు తగ్గే వేగం మాత్రం చాలా స్లోగా ఉంటుంది అందరితో పోలిస్తే. కానీ నిజానికి అది మీ తప్పు కాదు. మీరు వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. మీ బాడీ క్యాలిక్యులేషన్స్ వేరు. ఉదాహరణకి మీరు ఒక 5 అడుగులు ఉన్నారు, మీ ఫ్రెండ్ 5.5 అడుగులు ఉన్నారు. 5 అడుగులు ఉన్న మీరు చిన్న కార్ లాంటి వాళ్ళు, పెట్రోల్ తక్కువ పడుతుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. 5.5 అడుగులు ఉన్న మీ ఫ్రెండ్ పెద్ద కార్ లాంటి వాళ్ళు అనమాట. సో పెట్రోల్ అనేది ఎక్కువ పడుతుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. దీన్ని క్యాలరీస్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. అంటే క్యాలరీల ఖర్చు. సింపుల్ గా చెప్పాలంటే మీ శరీరంలో అవయవాలు పనిచేయాలనంటే శక్తి కావాలి. ఉదాహరణకి గుండె తీసుకుందాం. మీది సైజులో చిన్న గుండె, మీ ఫ్రెండ్ ది సైజులో పెద్ద గుండె. మరి పెద్ద గుండె పనిచేయాలంటే శక్తి ఎక్కువ కావాలి కదా. అలాగే శరీరం మొత్తం పనిచేయడానికి మీకంటే మీ ఫ్రెండ్ కి ఎక్కువ శక్తి కావాలి, ఎక్కువ క్యాలరీలు కావాలి, ఇంత పెద్ద శరీరం పనిచేయాలని అంటే. సరే, మీకు చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను ఎందుకు మీరు స్లోగా తగ్గుతున్నారు అని. అంటే మన శరీరంలో ఉన్న కొవ్వుని ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో అది శరీరం వాడుకుంటుంది, ఖర్చు పెట్టుకుంటుంది. అది ఎంత 7,700 క్యాలరీల శక్తి కనుక ఖర్చు పెట్టుకుంటే 1 కేజీ కొవ్వు శరీరంలోంచి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీకు 1700 క్యాలరీల శక్తి కావాలి మీ శరీరం పనిచేయాలి అని అంటే, కానీ 1200 క్యాలరీల శక్తి తీసుకున్నారు బరువు తగ్గుదామని. అయితే శరీరానికి ఇంకా 500 క్యాలరీల శక్తి కావాలి, అది కొవ్వు నుంచి తీసుకుంటుంది అనమాట. అంటే 1700 కావాలంటే మీరు 1200 తీసుకున్నారు, ఈ 500ని మన శరీరంలో ఉన్న కొవ్వు నుంచి తీసుకుంటుంది అనమాట. అలా ఒక వారం రోజులకి 3,500 క్యాలరీస్ యొక్క శక్తి మీ కొవ్వు నుంచి తీసుకుంటుంది. అంటే దాదాపుగా 1/2 కేజీ మాత్రం తగ్గారనమాట వారానికి. సేమ్ మీ ఫ్రెండ్ కి 2,200 క్యాలరీస్ కావాలి, కానీ 1200 తీసుకున్నారు. సేమ్ మీరు 1200, వాళ్ళు 1200, కాకపోతే వాళ్ళకి 1000 తేడా వస్తుంది. అంటే వారానికి రోజుకి 1000 క్యాలరీలు మనకి కొవ్వు నుంచి కట్ చేసుకుంటే దాదాపుగా వారానికి 7,000 క్యాలరీస్ పైన, అంటే దాదాపుగా 1 కేజీ వారానికి తగ్గుతారనమాట. మీరేమో అదే 1200 తీసుకున్నా గానీ 500 మైనస్ తీసుకుంటే 1/2 కేజీ తగ్గుతున్నారు, వాళ్ళేమో దాదాపుగా కేజీ తగ్గుతున్నారు అనమాట. సో సేమ్ బాడీ, కాకపోతే హైట్ వేరు అనమాట. సో వాళ్ళకి కావాల్సిన శక్తి వేరు, మీకు కావాల్సిన శక్తి వేరు. కాబట్టి మీరు హైట్ తక్కువ ఉన్నారంతే, అది మీ తప్పు కాదు. మీరు 1/2 కేజీ తగ్గడం మీ తప్పు కాదు, తక్కువ అని కాదు. మీ ఫ్రెండ్ కేజీ తగ్గుతుంటే వాళ్ళు గొప్ప అని కాదు. ఎవరి శరీరం వాళ్ళది, ఎవరు తగ్గే వేగం వాళ్ళది. అసలు ఎవరితో కంపేర్ చేసుకోవడానికి లేదు. మీరు కంపేర్ చేసుకోవాల్సింది యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు మీరే కంపారిజన్, మీకు మీరే పోటీ. మీకు ఎవరితోనూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో ఎవరి శరీరం అందరిది ఒకలాగా ఉండదు, ఎవరిది వాళ్ళు డిఫరెంట్ అనమాట, యూనిక్ అనమాట. మన ఫింగర్ ప్రింట్ లాగా ఎవరిది వాళ్ళు యూనిక్. కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీరు ఎలా కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, అలవాట్లు ఎలా ఉన్నాయి, జీవన విధానం ఎలా ఉన్నాయి, డైట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కరెక్ట్ గా చూసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చేయాలి. మీ ప్రాసెస్ చూసుకోండి. మీరు చేసేది ఎక్కువ కాలం చేయగలుగుతున్నారా, కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, దీని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఫెరారీ కారుని తెచ్చి ఆటోతో కంపారిజన్ చేస్తామా, ఇది కూడా అంతే. సో నాకు తెలిసి ఈ రోజు మీకు హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎందుకు మేము స్లోగా తగ్గుతున్నాం అనే దాని గురించి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ లో హైట్ అని కామెంట్ చేయండి.